రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడమే లక్ష్యంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అని, కనీస అవసరాలైన పెట్రోల్ డీజిల్ ను అందించలేని కూటమి ప్రభుత్వ పాలనలో వైఫల్యం చెందినట్లుగా కనబడుతుందని, గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని 70% బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, సుమారు వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత విపరీతంగా కనపడతా ఉంది. సుమారు రాష్ట్రంలో ఉన్న 70% బంకులు నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆ ఉన్న కొద్దిపాటి బంకుల దగ్గర కూడా కిలోమీటర్లు లైన్స్ కనిపించటం, సామాన్యుడు అలాగే ఆటో వాలాలు అలాగే రైతులు ఇంకా చిన్న వర్గాల వారంతా కూడా గంటల కొద్దీ ఆ క్యూలో ఉండి లీటర్కి 2 లీటర్లకి ఆయిల్ తీసుకెళ్ళటం జరుగుతుంది. దాని కొరకు వారు జీవనోపాధిని కూడా కోల్పోవటం జరుగుతుంది. అంటే యుద్ధం జరుగుతున్న రోజుల నుంచి కూడా ప్రధాని చెప్తూ వచ్చారు, మనకి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్ డీజిల్ స్టాక్స్ పుష్కలంగా ఉన్నాయి, మీరు ప్రజలంతా కూడా కంగారు పడాల్సిన పని లేదు. అలాగే గ్యాస్ నిల్వలు కూడా సంతృప్తిగా ఉంది, మహిళా మనులు కూడా కంగారు పడాల్సిన విషయం లేదని సాక్షాత్తు మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఈ రాష్ట్రంలో ఏర్పడింది పెట్రోల్ డీజిల్కి. దానికి కారణం ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కదా మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో ఈ కొరత ఎందుకు వచ్చింది? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఆఖరికి కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ కొరత లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, అటు తమిళనాడు తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అలాగే మా తెలంగాణ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఏ రాష్ట్రంలోనే లేదు కదా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మోడీ గారి వల్ల ఇబ్బంది కలిగింది, లేదంటే కేంద్రం వల్ల ఇబ్బంది కలిగింది, స్టాక్స్ పంపించలేదు అని వారు చెప్పాలంటే, ఆయా రాష్ట్రాలు అంటే మా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఇబ్బంది లేదు. ఎందుకొరకు అక్కడ ఉన్నటువంటి సీఎంలు వారు ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టి కావలసినటువంటి స్టాక్స్ ఉంచి దాని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పుకునే ఈ చంద్రబాబు గారిని ఏమన్నాలో మీరే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో కనీసం డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? యుద్ధం జరుగుతుంది, సరే స్టాక్స్ రావట్లేదంటే దేశం అంతా ఉండాలి కదా కొరత, ఇక్కడే ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని 100% చెప్పచ్చు. అంతేకాకుండా ఇవాళ గత ఈ ఎలక్షన్స్ ముందు ఒక వార్త షికారు చేయటం జరిగింది. ఏంటంటే, ఈ 5 స్టేట్స్ యొక్క 5 రాష్ట్రాల యొక్క ఎన్నికలు అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతుందనేది ఒక వార్త హల్చల్ చేయడం జరిగింది. నిజం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే, ఇది కావాలని బ్లాక్ మార్కెట్ చేసి కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తుందనేది అది ప్రభుత్వ కనసానంలోనే జరుగుతుందని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందువరకంటే ముఖ్యంగా ఆలోచన చేయండి, ఇవాళ మనం బంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, మనకి లభ్యత లేదు. ఇక ఒక 15 రోజులు 10 రోజులు ఈ రకంగా చేసిన తర్వాత బంకు తెరిచి మేము ఒక 20 రూపాయలు లీటరు రేటు పెరిగింది బాబు అని బంకు వారం మనకు చెప్తే మనం పెట్రోల్ కొంటామా, వెనక్కి వచ్చేస్తామా? తప్పనిసరిగా కొంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు దొరకకుండా ఆ రోజు దొరుకుతుందంటే దొరకడమే మహాభాగ్యంగా భావించి పెరిగిన రేట్ల యొక్క మీద మన దృష్టి ఉండదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం కొంటాం. అంటే ప్రజల యొక్క ఆలోచనలను ఈ రకంగా డైవర్ట్ చేస్తూ
రేపు రేటు పెరిగినా కూడా ప్రజలు దీని మీద స్పందించకుండా వారి అవసరానికి ప్రభుత్వాల మీద ఆధారపడటం కోసం ఈ కృత్రిమ కొరతను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. లేకపోతే మీరు స్టాకిస్ట్కి 10 రోజులు అవుతుంది. మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇవాళ రైతు అనేక బాధలు పడుతున్నాడు. పండిన పంటకి గిట్టుబాటు ధరలాగా బాధపడుతూ ఉంటే మళ్ళీ ఈ పుండు మీద కారం చల్లినట్టుగా ఈ పెట్రోల్ డీజిల్ లభ్యత లేకపోవటం, వాళ్ళ వాణిజ్య పంటలు వచ్చే మామిడికాయ, అట్లాగే మిరప, అలాగే వాణిజ్య పంటలు అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా దిగుబడి వచ్చే రోజులు ఇవి. ఇవాళ మార్కెట్కి తీసుకెళ్లాలంటే డీజిల్ లేదు, ట్రాక్టర్లో డీజిల్ లేదు. రైతు ఏమైపోతాడు? ఈ మాత్రం స్పర్శ ఉండక్కర్లేదంటే ప్రభుత్వాలు నడుపుతున్న వ్యక్తులకి. ఆయన ఎంతసేపు కూర్చొని చర్చలు చేసి మీరు అలా చేయండి, మేము ఎలా చేయండి ఏదో చెప్తూ ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప పనిచేసే వ్యక్తి టీవీలో కనపడాల్సిన పని లేదు. ఆలోచన చేయండి. అధికారులకు ఆదేశం ఇచ్చి కఠినంగా వ్యవహరిస్తే ఈ కొరత ఉంటుందా అని నేను అడుగుతున్నాను. ఓకే, ఒకవేళ నిజంగా కొరత ఏర్పడిందంటే, బ్లాక్ మార్కెట్ జరుగుతుందంటే వారిని కఠినంగా శిక్షించండి. లేదు అధికారులు అలసత్వం ఉందంటే అధికారులను గట్టిగా మందలించి లభ్యత ఉండేటట్టు చూడండి. లేదనుకుంటే కేంద్రం స్టాక్ రిలీజ్ చేయట్లేదంటే మీ ప్రభుత్వమే కదా, మీరు సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కదా కేంద్రం. ఇవాళ మోడీ గారితో మాట్లాడి ఏమంటే మాకు అర్జెంటుగా స్టాక్స్ రిలీజ్ చేయండి అని చేయలేరండి. వారం 10 రోజులు అయిందండి, ఎంతసేపు అండి? ఇవాళ మనకి సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఎక్కడికైనా అమెరికా 5 నిమిషాల్లో మాట్లాడుతున్నాం కదా. మీరు మోడీ గారితో మాట మాట్లాడలేరా? ఇన్ని రోజుల సమయం అవసరమా? ఇవాళ ప్రజలు సామాన్యుడు గ్యాస్ దొరక్క చిన్న చిన్న హోటల్స్ నడుపుకునేవారు, టీ బడ్లు నడుపుకునేవారు, వీళ్ళందరూ కూడా వారు ఉపాధిని కోల్పోయి తిండి లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏమండి మాట్లాడితే ఈయన అన్నా క్యాంటీన్ పడతానంటాడు. మీరు ప్రజలకి సంపాదించుకోవడం నేర్పండి, దానికి మీరు సహకరించండి. అంతేకాని ఉచితంగా ఒకరిపైన ఆధారపడి బ్రతికే బానిసత్వాన్ని నేర్పకండి. ప్రభుత్వాలు ఇవన్నీ చేసే ఏంటంటే మీరు సామాన్యుడికి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి గ్యాస్ అవైలబిలిటీ చూడకుండా 5 రూపాయలకి నేను క్యాంటీన్ అన్నం పెడుతూ ఉన్నాను, అన్న క్యాంటీన్లోని ఇంకా సంఖ్య పెంచుతున్నానని చెప్తూ ఉంటారండి. ఇదా ప్రజాస్వామ్యం నడపాల్సిన విధానం? ఇదా ప్రభుత్వాలు నడపాల్సిన విధానం? ఇదా? ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిపాలనా విభాగానికి సంబంధించి పూర్తి వైఫల్యంగా నేను భావిస్తూ మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఆ పెట్రోల్ డీజిల్ లభ్యతను పెరిగేటట్టు చూడండి. ఒకవేళ నిజంగా బ్లాక్ మార్కెట్ ఉంటే బ్లాక్ మార్కెట్ కఠినంగా శిక్షించండి. అలాగే అధికారులను గట్టిగా వారిని పనిచేసేటట్టు చూసుకుని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, వెంటనే ఈ విషయంలో మీరు చర్యలు తీసుకొని ఒకటి విషయం చెప్తున్నాం, మేము మా పార్టీ తరఫున కానీ ఇతరితర పార్టీలు కానీ ఉద్యమాలు వ్యవహారాలు చేయటం ఇవన్నీ మామూలుగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నవి మీది బాధ్యత. ప్రజలు మీకు ఒక బాధ్యతను అప్పగించారు, మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని వీటి యొక్క లభ్యతను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.